లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. సిట్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం జూలై 1 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి అంతకుముందు చెవిరెడ్డిని విచారించిన సిట్ అధికారులు ఎలాంటి విషయాలు రాబట్టారు? రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారు? చెవిరెడ్డి వంతు వచ్చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సిట్ అధికారులు ఇప్పుడు చెవిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకుని విజయవాడ సిట్ ఆఫీస్ కు తరలించి లిక్కర్ లింకులపై ఆరా తీశారు. ఆయనతో పాటు వెంకటేష్ నాయుడుని కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ లో కొన్ని కోట్ల రూపాయలు చెవిరెడ్డికి అందాయన్న సిట్ అధికారులు ఆ ఆధారాలను ఆయన ముందుంచి సమాధానం రాబట్టే ప్రయత్నాలు చేశారు. ఇక లిక్కర్ కేసులో ఇప్పటికే చెవిరెడ్డిని A38 గా, వెంకటేష్ నాయుడుని A34 గా చేర్చారు. ఇటు చెవిరెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెల్లడించారు సిట్ అధికారులు. లిక్కర్ డబ్బులను గత ఎన్నికల్లో చెవిరెడ్డి ఖర్చు చేశారని రిపోర్టులో పేర్కొన్నారు. డబ్బుల పంపిణీ మొత్తం చెవిరెడ్డి ద్వారానే జరిగిందన్నారు. లిక్కర్ డబ్బులను చట్టవిరుద్ధంగా తరలించారని, ఓట్లు కొనేందుకు ప్రయత్నించారని తెలిపారు. డబ్బులను ముందు హైదరాబాద్ నుంచి తాడేపల్లి తెచ్చారు. ఆ తర్వాత తాడేపల్లి నుంచి వివిధ ప్రాంతాలకు తరలించారన్నారు. లిక్కర్ ద్వారా వచ్చిన సొమ్ములను 2024 ఎన్నికల్లో చెవిరెడ్డి ఖర్చు చేసినట్లు వెల్లడించారు. డబ్బును ఎక్కడికి ఎలా తీసుకెళ్లాలన్నది చెవిరెడ్డి నిర్ణయించేవారని, ఆయన్ను అరెస్టు చేయకపోతే విదేశాలకు వెళ్లిపోయేవారని రిపోర్ట్ ఇచ్చారు. లిక్కర్ కేసులో జరిగిన 3,500 కోట్ల అవకతవకల్లో 200 నుంచి 250 కోట్లను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనాల ద్వారా తరలించినట్టు వెల్లడించారు. అలాగే ఈ కేసులో ఏవన్గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చెవిరెడ్డి రెగ్యులర్ గా టచ్ లో ఉండేవారన్నారు సిట్ అధికారులు. ఇక కోర్టులో ప్రవేశపెట్టే ముందు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించగా సిట్ అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేశారంటూ ఫైర్ అయ్యారు. ఎప్పుడు పిలిచినా వస్తా, విచారణకు సహకరిస్తానన్న బలవంతంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. అందుబాటులో ఉంటానన్నప్పుడు మీరు నిజాయితీ ఉంటే నోటీస్ ఇచ్చి పిలిపించాలి. FIR కూడా లేదు ఆ పైన. మొత్తంగా చెవిరెడ్డి అరెస్టుతో లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఆయన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడించిన సిట్ ఎలా ముందుకెళ్తుంది, ఇంకెంతమందిని అరెస్టు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.